ఆయన లైవ్‌లో ఎప్పుడైనా ఆయన నటించినప్పుడు ఏదైనా సీన్ మీరు దగ్గరుండి చూడడం? చూశాను. ఏదంటే మేడం 150 సినిమా షూటింగు నాకు తెలిసి ఆ రోజు లాస్ట్ డే అనుకుంటా. వివి వినాయక్ గారు షాట్ అది. ఆ షాట్ని చిరంజీవి గారు డైరెక్షన్ చేశారనమాట ఆ రోజు. వివి వినాయక్ గారు వాటర్ బిందె పట్టుకొని పోయి ఇంగ్లీష్లో డైలాగ్ కొడతాడు. దానికి ముందు 2-3 సీన్లు చేశారు సార్, అప్పుడు చూసాము. అని అట్నే బోలాశంకర్ షూటింగ్ కూడా డ్యాన్స్ సీన్ చూశాను. అండ్ అలాగే చెప్పినట్టు మీరు చెప్పినట్టు ఏది స్టేట్ రోడ్ కానీ ముఠా మేస్త్రి ఏంటంటే మా ఇంటి పక్కన లీ ప్యాలెస్ అని ఉంటుంది. అది సవర్ణ ప్యాలెస్ అని మీకు ఎమలీల సినిమాలో ఆలేది ఉంటుంది. అదేనా? అదే ప్యాలెస్లో చాలా సినిమా షూటింగ్ అది. అక్కడ మీకు ముఠా మేస్త్రి సినిమా అప్పుడు ప్రమాణ స్వీకారం సీన్ అప్పుడు లైవ్లో చూశాను షూటింగ్. అప్పుడు అభిమానిగా గోడ మీద కూర్చొని చూశాను సార్ని. అండ్ అట్నే గరణమ్మగుడు కూడా అదే లీ ప్యాలెస్లో నగ్మా అండ్ రాఘగోపాలరావు గారు అండ్ బ్రహ్మానందం గారు సీన్ అంతా అక్కడే షూటింగ్లో చూశాను మేడం నేను. సో అంటే ఆయన ఏదైతే ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే ఆయన్ని చాలాసార్లు మీరు చూడడం జరిగింది? ఎస్ మేడం, షూటింగ్లనే చూడడం జరిగింది. మాకు ఏంటంటే లక్ ఏంటంటే మా ఇంటి పక్కన లీ ప్యాలెస్ ఉంటుంది, అందులో రెగ్యులర్గా షూటింగ్ జరిగేటి. చాలామంది జరిగేటి పోకపోతుండే ఎందుకులే అని చెప్పి. చిరంజీవి గారు షూటింగ్ అంటే ఆ రోజు ఏ పని ఉన్నా కానీ అన్నీ వదిలేసి ఆ గోడ మీద కూర్చోవడమా లోపల పోవడమా ఏదో చేసిపోయి మ్యాజిక్ చేసిపోయి కూర్చుంటుండే. మీరు బేసిక్గా మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు, అంటే వాళ్ళతో ఉండే బాండింగ్ మీకు ఒక ప్రత్యేకతనే చెప్పుకోవాలి. అంత దగ్గరగా వాళ్ళని చూస్తారు, లేకపోతే వాళ్ళు చేసే కార్యక్రమాలన్నింటిని కూడా చూస్తుంటారు. మెయిన్గా బాస్లో నచ్చేటువంటి అంశం అంటే మీ టక్కున ఏం చెప్తారు? మేడం ఆయన హెల్ప్ చేస్తాడు, అది ఎవరికి తెలియదు చాలా మందికి. ఆయన ఇంకోటి ఏంటంటే అందరినీ క్షమించే గుణం నాకు తెలిసి. సార్ క్షమించినట్టు ఎవరు క్షమించరు. ఎంతోమంది ఎన్నో మాటలన్నా కానీ కూడా పట్టించుకోవడం, తర్వాత వెంటనే కలిసిపోతాడు మేడం వాళ్ళతోటి. వాళ్ళు ఎంత పెద్ద సార్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళ దుష్మనైనా పర్లే కానీ సార్ వాళ్ళని మళ్ళీ దగ్గర తీసుకుంటారు, అక్కడనే తీసుకుంటారు వాళ్ళని. తీసుకొని ఆ క్షమించే గుణం నెంబర్ 1 ఉంది మేడం. అండ్ హెల్పింగ్ చేసేటి చాలామంది తెలియదు, చాలామంది చెప్పుకుంటారు. కానీ మీకు మా కరోనా టైంలో చూసాం మేడం నేను యాక్చువల్గా సార్. అవే కాకుండా ఫస్ట్ దాంట్లో ఫస్ట్ అప్పుడు చాలా మంది ఫుడ్ లేకుండే, అప్పుడు సిసిసి అని ఒకటి చేసి సారే మెయిన్ దానికి యాక్చువల్గా. చాలా మందికి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అప్పుడు మా ఇంటికి కూడా రేషన్ వచ్చింది, మా ఇంటికి వచ్చి డెలివరీ చేసిపోయారు చిరంజీవి గారి బ్యాగు. అలాంటివి చాలా ఉన్నాయి మేడం సార్ చేసినాయి. ఎంతోమందికి డబ్బులు కానీ సహాయాలు చాలా చేశారు, కానీ చెప్పాడు సారు. అండ్ క్షమించే గుణం, ఇవన్నీ చాలా బాగుంటాయి క్వాలిటీస్ మేడం. ఆయన్ని బోలాశంకర్ అంటారు. ఆయన్ని ఎంత అభిమానిస్తారో ఫ్యాన్స్ కి, అంతే ఫ్యాన్స్ కి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ అయితే ఏంటి, ఇంకా చాలా చోట్ల మన ప్రకృతి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మీరు ఎప్పుడైనా అలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారా? నేను ప్రతి సంవత్సరం బర్త్డేకి ఖచ్చితంగా నేను బ్లడ్ బ్యాంక్ వెళ్తుంటాం. యాక్చువల్గా నా బ్లడ్ 2-3 సార్లు అనుకున్నా కానీ సమ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు తీసుకోలేదు మేడం. యాక్చువల్గా నా దగ్గర ఏదో వాళ్ళు టెస్ట్ ప్రతిసారి కూడా అదే ప్రాబ్లం వస్తుంది. నేను ప్రతిసారి పోతాను, మన స్వామినాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను అక్కడ. ప్రతి బర్త్డేకి అటెండ్ అవుతాం సార్ వాళ్ళ కొన్ని కార్యక్రమాలు. నేను కానీ మా జబర్దస్త్ టీంలో బాబీ దొరబాబు కానీ మేము ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. సార్ ఇంట్లో ఏదున్నా కానీ మా కుటుంబం అన్నట్టే ఉంటాం మేడం. ఈరోజు మేడం చెప్పాలంటే ఈరోజు నేను మీ ఇంటర్వ్యూ తీసుకుంటే ఇంత గొప్ప వ్యక్తి గురించి ఒక ఆఫ్టర్ ఆల్ పర్సన్ని నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అంటే కేవలం వాళ్ళ ఆశీర్వాదం మేడం. నాగబాబు సార్ లేకుంటే మేము లేము. జబర్దస్త్లో మాకు ఇంత పేరు రావడానికి కారణం నాగబాబు సార్, రోజా మేడం, ఇద్దరు కూడా. వాళ్ళు మా పేరు తీసుకొని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ప్రతిసారి కూడా మాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉంది మేడం. ఇప్పుడు కాదు కానీ ఎన్నో సినిమాలకు నేను నాయక్ సినిమా చేశాను రామ్ చరణ్ గారితో. బన్నీ అంతకు బిఫోరే బన్నీ సినిమాలో యాక్ట్ చేశాను. ఆయన తర్వాత నాయక్ కాకుండా ఇంకోటి కూడా ఉండే ఎవడు సినిమా చేశాను. తర్వాత ధృవ చేశాను, మంచి సీను. అండ్ అలాగే రీసెంట్ టైమ్స్లో గేమ్ చేంజరు అన్నీ చేశాను. ప్లస్ సార్ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా పోతాం, వాళ్ళు పిలిచినా పిలవకుండా మెగా అభిమానిగా నేను వెళ్ళిపోతూనే ఉంటాం మేడం, అంతే. సో మిగతా వీళ్ళతో ఎలా ఉంటుంది బాండింగ్ మీకు? నాగబాబు గారితో అయితే ఏంటి, రామ్ చరణ్ గారితో అయితే ఏంటి? మేడం అంటే అందరితో బాగానే ఉంటుంది. మా బాబు గారు ఎక్కువ బాగా క్లోజ్ ఉంటారు మొత్తంలో, మాతో బాగా మాట్లాడతారు, మా కష్ట సుఖాలు కనుక్కుంటారు, అన్నిటికీ ఏదైనా హెల్ప్ ఉన్నా కానీ చేస్తారు, అన్నీ ఉంటాయి మేడం. రామ్ చరణ్ సార్తో తక్కువ మాట్లాడడం, ఎప్పుడు ఉండి అంటే లొకేషన్లో ఉండడం కానీ ఎక్కువ మాట్లాడలేము మేడం నేను సార్తో ఎక్కువ కూడా. 2-3 సార్లు ధృవ అప్పుడే పక్కకు కూర్చొని డ్రైవింగ్ సీన్ ఉంటుంది నాకు యాక్చువల్గా. సార్ మీరు ఇట్లా పక్క కూర్చొని నాకు నడపడం చాలా నర్వస్ ఉంది సార్ అని చెప్పారు. నేను డాడీకి పెద్ద అభిమాని సార్ అంటే అప్పుడు మంచి కన్వర్జేషన్ జరిగింది ఆ టైంలో ధృవ అప్పుడు. కానీ నువ్వు ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టుకొని నడుపు మంచిగా. ఫస్ట్ టైం నేను ఫార్చునర్ నడిపిన ఆ రోజు. నేను ఎప్పుడు శాంట్రో కార్ నడిపేవాడిని, ఫార్చునర్ పెద్ద కాన్ఫిడెన్స్గా కూర్చొని సార్ పక్కకి కూర్చొని బాగానే నడిపాను మేడం. కానీ ఉంటుంది కొంచెం భయం అప్పుడు మాట్లాడారు. మళ్ళీ రీసెంట్ టైంలో కూడా నేను సార్ నేను ఏది మన గేమ్ చేంజర్ షూటింగ్ చేసేటప్పుడు మీతో పాటు చేశాను సార్ ఎట్లా అని అంటే, లేదు నేను గుర్తుపడతాను మిమ్మల్ని చెప్పుకోవాల్సింది లేదు అని చెప్పి కూడా బాగా మాట్లాడాను మేడం. బాస్ని మనం ఇన్ని క్యారెక్టర్స్లో చూసాం, ఆయన ఏ పాత్రలో నటించినా కూడా ఒదిగిపోతారు. అది క్లాస్ మాస్ ఏదైనా కూడా.
ఇన్ని పాత్రలో చూసినా కూడా ఇంకా ఏదైనా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక దృక్పథం ఉంటుంది. అంటే ఈ క్యారెక్టర్లో కూడా బాస్ని చూస్తే బాగుండు, ఇలాంటి పాత్ర కూడా ఈయన చేస్తే బాగుండు అనేలా కొంతమందికి కొన్ని ఉంటాయి. మీకు అలా ఏదైనా కోరిక ఉందా? బాస్ చేసే కామెడీ చాలా బాగుంటుంది మేడం. యాక్చువల్గా ఇప్పుడు చెంటబ్బాయి సినిమా ఉంటుంది, రౌడీ అల్లుడు ఉంటుంది, ఇలాంటి సినిమాలు రావాలి బాస్ దగ్గర నుంచి. జనాలు కోరుకునేది అదే. ఎందుకంటే వాల్టేరు వీరయ్యలో ఇవన్నీ ఉంటాయి. అది ఎందుకంటే అన్నీ మిక్సప్ ఉంటుంది అనమాట. ఒక మాస్క్ కావాల్సిన, ఫ్యామిలీ కావాల్సిన అన్నీ ఉంటాయి. బాస్కి ఇవన్నీ జనాలు కూడా ఖచ్చితంగా అలానే చూడాలనుకుంటున్నాం మేము కూడా. ఎప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా పోయి సెకండ్ హాఫ్లో కొంచెం రివెంజ్, ఫైట్స్, పాటలు. ఆ 3 పాటలు సెకండ్ హాఫ్ 3 పాటలు ముందు ఉండాలి. బాస్కి ఇంట్రొడక్షన్ సాంగ్ ఇవే కావాలి మేడం. బాస్ దగ్గర నుంచి కావాల్సినవి మనకు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్లు ఉంటాయి మేడం, ఎన్ని పాటలు, 6 పాటలు 6 వెరైటీగా ఉంటాయి. ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ రాగానే ఎంత రివెంజ్ డ్రామా ఉంటుంది. అన్నీ అట్లా ఉంటే బాస్ని ఎవరైనా ఇష్టపడతారు. కానీ కామెడీ టైమింగ్ బాస్ చేసినట్టు ఎవరు చేయరు అంత టైమింగ్. రౌడీ అల్లుడే తీసుకోండి మీరు, ఎంత బాగుంటుంది మేడం అందులో. నాకు తెలిసి అనిల్ రావుపూడి సార్ సినిమా అలా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఐ థింక్ ఏంటంటే అనిల్ గారు ప్రతిదీ కూడా ఓవరాల్ గా కామెడీతో హీరో లేటెస్ట్ గా జనాల పల్స్ ఏంటనేది ఆయనకు బాగా తెలుసు. ఆయన ఆ విధంగా తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను సినిమా చూస్తున్నాను, సడన్ గా బాస్ సినిమాలోనే బాస్ది పాత పాట రావాలనుకుంటాను, అలా చూడాలని అనుకుంటాం. ఇప్పుడు ఒక సినిమాలో ఉంటుంది ముఠా మేస్త్రి అనుకుంటా, అందులో ఏం చేశారు, అందులో ఒక సీన్ ఉంటుంది, ఏది ఫస్ట్ సాంగ్ ఓ రబ్బా పాటలో ఏమైతే సడన్ గా స్టేట్ రౌడీ పోస్టర్ కనబడుతుంది. అంటే అందరికీ అప్పుడు స్టేట్ రౌడీ సినిమాలో ఎలా ఉన్నాడు బాస్, ఇప్పుడు అలా చూడాలనుకుంటాం కదా. ఆ షూస్, ఆ ప్యాంటు అవన్నీ స్టైలిష్గా ఉంటుంది. అలా దుంకి 2 నిమిషాలు డ్యాన్స్ వేస్తే అందరూ వాళ్ళ ఫ్యాన్స్కి పండగనే అనుకోవాలి. సేమ్ అట్లనే ఈ సినిమాలో కూడా కోరుకుంటాం బాస్ది ఏదైనా పాట స్పెషల్ అపీరెన్స్లో ఉంటే బాగుంటుందని, అండ్ కామెడీ టైమింగ్ కూడా ఉండాలని. అనిల్ గారు మ్యాజిక్ చేస్తారు. స్క్రీన్లో ఉన్నంతసేపు హీరోతో కూడా ఫుల్ కామెడీ చేయించడం కానీ ఫుల్ లెంత్ కూడా ఎంటర్టైన్, అంటే ప్రేక్షకుడు అనేవాడు బాగా ఎంటర్టైన్ డెఫినెట్గా అవుతారు మేడం. అండ్ ఈ పాత ఫ్యాన్స్ ఉంటారు బాస్కి, అంటే మా టైం మాకన్నా ముందు టైం వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ లేస్తారు మళ్ళీ. అంటే అప్పుడే కాదు, ఇప్పుడున్న కొత్త జనరేషన్ కూడా బాగా చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలు కూడా చాలామంది బాస్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అందరూ కూడా. ఆయన పక్కన ఏ హీరోయిన్తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటే మీకు బాగా అనిపించింది చూడడానికి? విజయశాంతి గారు, అట్నే రాధా గారు, అప్పట్లో బాగుండేది వీళ్ళది, భానుప్రియ గారు. అండ్ మేడం అసలు చాలా మందికి ఈ జంట అంటే చాలా ఇష్టం, రాధిక గారు, చిరంజీవి గారు. అవును, అది చాలా దొంగమోడు సినిమాలో ఉంటుంది, జనరేట్ చేస్తారు బాగా, నేచురల్ గా అనిపిస్తుంది. నేచురల్ దొంగమోడు సినిమాలో ఉంటాయి వాళ్ళ కామెడీ ఎన్ని ఉంటాయి. డైలాగ్ చెప్పండి మేడం, నాకు అన్ని గుర్తులేదు, మెమరీ అంత ఉండదు మేడం. దొంగమోడు కానీ, పట్టణమొచ్చిన ప్రతివర్తలే కానీ, అట్నే కానీ ఇంకో రాజా విక్రమార్క సినిమాలో అప్పుడు కూడా స్పెషల్ సాంగ్ ఉండే. ఆ పాట వచ్చినప్పుడు చాలా మంది విజిల్స్ అవన్నీ వేశారు అప్పట్లో కూడా. రాధిక గారు చాలా రోజుల తర్వాత చిరంజీవి గారితో చేశారు ఆ సినిమాలో. చాలా సినిమాలు మేడం, రాధిక గారి కాంబినేషన్ కూడా బాగుంటుంది.